మాటలు లేవు, జస్ట్ తిప్పి చూడండి. సో ఫస్ట్ ఫీమేల్ గెస్ట్ ఆన్ అవర్ పాడ్కాస్ట్ గాయత్రి గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్ చేసుకున్నారు, అంత కష్టపడి చూస్ చేసుకొని కెరీర్ అదంతా బిల్డ్ చేసుకుంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని ఆపర్చునిటీస్ రాకుండా చేసింది, అసలు అదంతా ఎలా జరిగింది? సినిమా ట్రయల్స్ ఇచ్చిన ప్రతిసారి కమిట్మెంట్ అంటారు, ఇంకొక అమ్మాయిని రెఫర్ చేస్తే నీకు కమిషన్ ఇస్తాము, అమ్మాయి వచ్చి పడుకోవాలి మాతో, నువ్వు పడుకోవాలి, ఎంత చిల్లర్ లొల్లు. బిగ్ ఫిషెస్ దగ్గర కూడా ఇదే థింగ్. హౌ డిస్గస్టింగ్ పీపుల్ కెన్ బీ ఇన్ బ్యూటిఫుల్ క్లోత్స్ అనేది పర్సనల్ గా వెళ్తేనే అర్థం అవుతుంది. శ్రీదేవి గారు దే మేడ్ ద సాంగ్ and they sit and proudly talk about this. సో ఇన్ని థింగ్స్ ఇండస్ట్రీలో జరుగుతున్నప్పుడు హౌ ఆర్ యూ మేనేజింగ్? ఇన్ని ఇయర్స్గా ఎలా కంటిన్యూ అయ్యారు అండ్ షాడో బ్యాన్ ఎలా అయ్యారు? ఫస్ట్ టైం నాకు రేప్ అటాక్ జరిగింది, దగ్గర ప్రూఫ్ లేవు కాబట్టి నేను పేర్లు కూడా తీసుకోలేకపోయినా. దిస్ షుడ్ చేంజ్. పీపుల్ డోంట్ వాంట్ టు బి అకౌంటబుల్. మేము ఏం చేస్తున్నామో మా ఈగో నడవాలా, మేము చేసే ఎక్స్‌ప్లాయిటేషన్ నడవాలా, ఆడది ఎప్పుడు మా కాళ్ళ కింద ఉండాలా. ద ఓన్లీ థింగ్ వాట్ ఐ ఫిగర్డ్ అవుట్ ఇన్ ఆల్ దిస్ 15 years ఆఫ్ మై ఫిల్మ్ జర్నీ ఏంటంటే ఐఎమ్ బీయింగ్ ఓన్లీ సెక్షువలైజ్డ్. మీరు ఆర్య సమాజ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నారు, ఎమోషనల్లీ చాలా టాక్సిక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అంటే ఎనీ సిచ్యువేషన్? సో మై ఫాదర్ వాంటెడ్ ఏ మేల్ చైల్డ్. అప్పుడు లీగల్ ఉండే టెస్టింగ్ అనేది, బేబీ టెస్టింగ్ అనేది. సో ఫీమేల్ అని తెలియగానే అబార్షన్ అటెంప్ట్ స్టార్ట్ చేయడం, సార్ అమ్మాయి అని తెలియగానే ఐ డోంట్ వాంట్ దిస్ బేబీ, అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎందుకు గెంటేశారు? నన్ను నేను ఫిగర్ అవుట్ చేయడానికి ఐ హ్యాడ్ టు ఐసోలేట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మీరు కొన్ని సొసైటీలో ఉన్న థింగ్స్ని కొన్ని అడ్రస్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్కి వచ్చి ఈ థింగ్స్ అన్నిటిని మాట్లాడుతున్నారు కదా. ఐ నో ద కాన్సిక్వెన్సెస్. ఇవి మాట్లాడితే నాకు ఎంత బ్యాక్లాష్ వస్తుందో తెలిసి కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఇట్స్ ద కాల్ ఆఫ్ డ్యూటీ. అండ్ మీరు చూడండి హౌ సొసైటీ సీజ్ అ ప్రాస్టిట్యూట్. వీడు ఒకవేళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే వీడిని ఎంత కామన్గా ట్రీట్ చేస్తారు. అంటే ప్రాస్టిట్యూషన్లో వెళ్ళి ఒక ప్రాస్టిట్యూట్తో ఒక మొగోడు పడుకుంటే బట్ హీ కెన్ గో స్లీప్ విత్ 10 prostitutes and he's still a great man. Gen Z culture, I feel sorry for Gen Z. It's not right. అందుకనే బిగ్ సూపర్ స్టార్స్ వాళ్ళ డాటర్స్ హీరోయిన్స్గా ఎంట్రీ ఇవ్వరు, ఎందుకంటే దే నో షిట్. అమ్మాయిలు కూడా ఈక్వల్ అవ్వాలి అంటే అసలు సొసైటీలో ఎలాంటి యాటిట్యూడ్ చేంజెస్ రావాలి? మ్యాన్ ఫిజికల్ వరల్డ్లో ప్రొటెక్ట్ చేస్తాడు, ఉమెన్ స్పిరిచువల్ వరల్డ్లో ప్రొటెక్ట్ చేస్తుంది, ఉమెన్ ఇంట్యూజన్ షార్ప్ ఉంటుంది, మ్యాన్ ఫిజికల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ పవర్స్ని మనం అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వీ కెన్ హ్యావ్ దట్ ఈక్వాలిటీ. వీరజ్ గురించే మాట్లాడినవారు. వీరజ్ అంటే ప్యాడ్స్ అంటే బ్లాక్ కవర్లో చుట్టూ, పేపర్లో చుట్టూ. డిప్రెషన్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు ఉన్నదే డిప్రెషన్ అని ఫీల్ అవుతున్నారా అన్న థింగ్స్ క్లారిఫై చేయడానికి. నోబడీ వాంట్స్ టు యాక్ట్ డిప్రెస్డ్. పీపుల్ విల్ ఓన్లీ యాక్ట్ దట్ ఐమ్ ఫైన్.